హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక మహిళలందరూ కూడా ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇస్తామని కూడా ఈ పథకానికి సంబంధించి మహిళలు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. అకౌంట్ కాకుండా ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉంటేనే మీకు ప్రతి నెల కూడా 1,500 రూపాయల పథకం అనేది వర్తిస్తుంది. ఇది 100% జెన్యూన్. మన ఛానల్లో ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక మహిళలు అయితే 1,500 రూపాయల పథకం అనేది డాక్యుమెంట్స్ చూసుకుంటేనే క్లారిటీగా చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు తప్పనిసరిగా పోస్టాఫీస్ అకౌంట్ ఉండాలని చాలామంది అడుగుతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. తప్పకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దామండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో, అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోనికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ యొక్క పథకం ద్వారా మహిళలు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి వర్తింపజేయడానికి మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ నిధులతో కేటాయించడం అయితే జరిగిందండి. ఎక్కడ చూసుకున్నా కూడా ఈ యొక్క అధికారిక ప్రకటన అయితే చేయడం లేదు. మహిళలు ఈ విషయాన్ని గమనించాలి. పోస్టాఫీసు అకౌంట్ ఉంటేనే అవసరం లేదు, మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇస్తారు, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఇస్తారు. ఇక రెండిటిలోని ఏ అకౌంట్ ఉన్నా కూడా పనిచేస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు. ఈ యొక్క విషయాన్ని కూడా మహిళలు గుర్తించాలి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.